చంద్రబాబు అనేవాడు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా మాత్రమే లేడు, ఇప్పుడు ఆయన ఎన్డీఏ ప్రతినిధి. గద్దర్ కూతురు వెన్నెల సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి అక్కడ గద్దర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతించాలని చెప్పి కోరినట్టు ఎన్డీఏ ప్రతినిధి దగ్గరికి వెళ్లి అడగటం గద్దర్ నడిచినటువంటి మార్గాన్ని పూర్తిగా తుడిచేయటానికి ఎన్డీఏ కృషి చేస్తున్నటువంటి సందర్భం ఇది. గద్దర్ మీద దాడి జరిగింది, కాల్పులు జరిగినాయి, ఆయన మీద ఒక బుల్లెట్ ఆయన చనిపోయే వరకు ఉంది ఆయనలో. ఆ దాడి జరిగింది చంద్రబాబు నాయుడు హయాంలో. పౌర హక్కుల సంఘం నాయకుల్ని చంపేసినటువంటి నయీం ముఠాని, నయీం అనేటువంటి ఒక వ్యక్తి నిర్మాణం వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చాలా ఓపెన్గానే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడగటం అంటే ఎవరో అన్నారు, దాని మీద కామెంట్ చేస్తూ హత్య చేసిన వాడి దగ్గరికి వెళ్ళి మాకు సంస్మరణ సభకి చందా ఇవ్వండి అని అడిగినట్టుంది అని. రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ప్రతిష్టాపన జరుగుతున్న టైంలో ఒక గొడవ జరిగింది. ఆ టైంలో ఈవిడ స్పందించలేదు. అంటే పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు వచ్చి గొడవ చేశారు అక్కడ. తెలంగాణ కోసం పోరాడినటువంటి గద్దర్ విగ్రహం పెట్టండి, గూడ అంజన్న విగ్రహం పెట్టండి, ఇవన్నీ డిమాండ్ చేశాడు ఆ రోజు. గద్దర్ గజ్జెకట్టని ఊరు లేదు, తెలుగు రాష్ట్రాల్లో లేదు, ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు. విప్లవ పార్టీ ఏదైతే చెప్పిందో దాన్ని పాట రూపంలో తీసుకెళ్ళాడు. కొండపల్లి సీతారామయ్య గారు మాట్లాడినటువంటి ఉపన్యాసాన్ని టోటల్గా ఒక పాటగా మార్చి సులభమైనటువంటి భాషలో జనంలోకి తీసుకువెళ్ళినటువంటి కళాకారుడు ఆయన. పొలిటీషియన్స్ చేయలేని పని కూడా వీళ్ళు ఈజీగా చేయగలరు. రాజకీయాలు జనంలోకి తీసుకెళ్లగలిగింది వీళ్ళే. ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దుర్మార్గాలకి, ప్రజల్లో విస్తరిస్తున్నటువంటి అనేక భావజాలాలకు వ్యతిరేకంగా ఆయన సాంస్కృతిక పోరాటం చేశాడు. మనిషి సరుకుగా మారిపోయాడు, మనిషిని కొనేయాలనే ప్రోగ్రాం మొదలుపెట్టినోడు చంద్రబాబు. తెలుగు ప్రాంతాల్లో వెన్నెల చంద్రబాబును కలవటం అనేది ఇబ్బందికరమైన అంశమే. ఇప్పటికే ఆమె క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్ సార్ ఇంకొకసారి. డెఫినెట్గా. అంటే హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, మొన్న గద్దర్ కూతురు వెన్నెల ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి అవును అక్కడ గద్దర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతించాలని చెప్పి కోరినట్టు ఒక న్యూస్ వచ్చింది. అవును, దీని మీద చాలా విమర్శలు కూడా వస్తున్నాయి. మీ టేక్ ఏంటి సార్ దీని మీద? అంటే ఆవిడ ప్రభుత్వాన్ని గద్దర్ విగ్రహం పెట్టమని అడగటంగానే చూడాల్సి వస్తుంది. అంటే నిజానికి గద్దర్ ఆంధ్రప్రదేశ్, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్గా చెప్తున్నటువంటి ప్రాంతాల్లో ఆయనకి చాలా అనుబంధం ఉంది. అంటే అనేక సభలు, గద్దర్ గజ్జెకట్టని ఊరు లేదు, తెలుగు రాష్ట్రాల్లో లేదు, ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు. ఆయన ప్రతి ఊళ్ళోనూ ఆడాడు. జనాలకి విప్లవ పార్టీ ఏదైతే చెప్పిందో దాన్ని పాట రూపంలో తీసుకెళ్ళాడు. అంటే పార్టీ అభిప్రాయాలని, లేకపోతే పార్టీ సిద్ధాంతాలని, పార్టీ జనాలకు చెప్పాలనుకున్నటువంటి అనేక అంశాలని పాటలుగా రాసి జనంలోకి తీసుకువెళ్ళినటువంటి చరిత్ర ఉంది గద్దర్కి. చాలా స్పష్టంగా ఖమ్మంలో జరిగినటువంటి RYL మహాసభలో కొండపల్లి సీతారామయ్య గారు మాట్లాడినటువంటి ఉపన్యాసాన్ని టోటల్గా ఒక పాటగా మార్చి దాన్ని వేదికల మీద నుంచి అనేక మందిలోకి ఆయన చెప్పిన దాన్ని సులభమైనటువంటి భాషలో జనంలోకి తీసుకువెళ్ళినటువంటి కళాకారుడు ఆయన గద్దర్. నిజానికి పీపుల్స్ వార్ పార్టీ రాజకీయాలని ఆ రోజుల్లో జనంలోకి తీసుకువెళ్ళి ఒక విప్లవ వెల్లువ సృష్టించటంలో గద్దర్ పాత్ర చాలా కీలకం. నిజానికి గద్దర్ ఉండగానే దాన్ని చెప్పి అక్నాలెడ్జ్ చేసి ఆయనతో ఆ విషయం మాట్లాడి ఉంటే చాలా బాగుండేది. అనేక మంది కవులు, కళాకారులు, గద్దర్ మాత్రమే కాదు, జననాట్య మండలి మొత్తం, అది దివాకర్ కావచ్చు, లేకపోతే రమేష్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి మొన్నే బయటకు వచ్చినటువంటి సంజీవ్ కావచ్చు, వీళ్ళందరూ ఒక రకంగా ప్రజాయుద్ధ రాజకీయాలని జనంలోకి తీసుకెళ్లటంలో తమ గళాన్ని, తమ కళల్ని, వీటన్నిటిని విపరీతంగా వినియోగించారు. జనం నుంచి నేర్చుకుని, అంటే జనం బాణీలనే తీసుకుని, వాళ్ళు ఏ బాణీలు అయితే పాడుకుంటున్నారో ఆ పాటలను తీసుకుని ఆ పాటల్లో ఉన్నటువంటి సాహిత్యాన్ని తీసేసి విప్లవ రాజకీయాలని ఆ పాటల ద్వారా చెప్పి వాళ్ళకి అందించటం. అంటే జనం మనసుల్లో ఉన్నటువంటి జానపదాలని విప్లవీకరించి వాళ్ళకి అందించటం అనే కార్యక్రమాన్ని చాలా సృజనాత్మకంగా నడిపినటువంటి కళాకారులు గద్దరు, అలాగే వంగపండు ప్రసాద్ కావచ్చు, వీళ్ళందరూ కూడా. పొలిటీషియన్స్ చేయలేని పని కూడా వీళ్ళు ఈజీగా చేయగలరు. రాజకీయాలు జనంలోకి తీసుకెళ్ళగలిగింది వీళ్ళే.
వీళ్ళ ద్వారానే జనాలకు ఆ ప్రేరణ కలిగింది. అలా జననాట్య మండలి అనేటువంటి సంస్థ తాలూకా అంటే కంట్రిబ్యూషన్, వాళ్ళు చేసినటువంటి అనేక పనుల రీత్యానే విప్లవ రాజకీయాలు అంత విస్తృతంగా జనంలోకి వెళ్ళినాయి. ఇక్కడ మాత్రమే కాదు, అడవుల్లో కూడా. పార్టీ అడవిలోకి వెళ్ళిన తర్వాత కూడా సంజీవ్ లాంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలని ట్రైన్ చేసి వాళ్ళ ద్వారా విప్లవ రాజకీయాలని ఆయా సమూహాల్లోకి తీసుకువెళ్ళారు. దీనికి ఒక మార్గాన్ని చూపించిన వాళ్ళు ఆర్ట్ లవర్స్ నుంచి జననాట్య మండలిగా ఫామ్ అయినటువంటి వాళ్ళందరూ. అది బి నరసింహరావు కావచ్చు, గద్దర్ కావచ్చు, సంజీవ్ కావచ్చు, వంగపండు ప్రసాదరావు కావచ్చు, అరుణోదయ రామారావు గారు కూడా. వీళ్ళందరూ అదే బాణీలో ముందుకెళ్ళారు. ఆ రోజుల్లో అరుణోదయ ఉంది, జనసాహితీ ఉంది, వీళ్ళందరూ పాటలు పాడేవాళ్ళు. భూసా కూడా అనేక పాటలు రాశాడు, విప్లవ గీతాలు. దీనికి ముందు ప్రజానాట్య మండలి కూడా ఇదే పని చేసింది. అయితే పీపుల్స్ వార్ పార్టీకి ఉన్నటువంటి అప్పటి రాజకీయాల్లో వాళ్ళు తీసుకున్నటువంటి పందాకు ఉన్నటువంటి ఒక అప్పీల్, మాస్ అప్పీల్ అనేది గద్దర్ని విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్ళగలిగింది కూడా. అలా రెండు వైపుల నుంచి జరిగింది. ఈ జరగటం వలన గద్దర్ అనేవాడు ప్రజల మనిషిగా స్థిరపడిపోయాడు, ప్రజల మనసుల్లో మనిషి అతను. జనం నుంచి గద్దర్ని విడదీసి చూడలేనటువంటి పరిస్థితి. ఎప్పుడు జనం సఫర్ అయినా అక్కడ గద్దర్ ఉన్నాడు. కారంచేడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు గద్దర్ ఉన్నాడు. తర్వాత కారంచేడు మృతవీరుల స్తూపం నిర్మించినప్పుడు ఆ స్తూపాన్ని ఆవిష్కరించింది గద్దర్. అనేక సమూహాలతో గద్దర్ రిలేట్ అయి ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో. అనేక పీడిత సమూహాలతో ఆయన రిలేట్ అయి ఉన్నాడు. అనేక పోరాటాలతో గద్దర్ ఉన్నాడు. కాబట్టి వెన్నెల అంటే గద్దర్ కుమార్తె, ఆయన వెన్నెల అని ప్రజా రాజకీయాలని ప్రజల హృదయాల్లోకి తీసుకువెళ్ళాడు అని చెప్పి ఆయన మీద కవిత్వం రాసినటువంటి విప్లవకారులు కూడా ఉన్నారు. అలా అంటే అజ్ఞాత సూర్యుడు అని ఆ రోజుల్లో రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆయన గద్దర్ని సన్మానించుకోవాలి అని ఒక కవిత రాశాడు. దానిలో మాట ఇది, ఎన్నెల అని ప్రజా రాజకీయాలని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నటువంటి కళాకారుడు అని. అలా గద్దర్ కంట్రిబ్యూషన్ చాలా పెద్దది. ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దుర్మార్గాలకి, ప్రజల్లో విస్తరిస్తున్నటువంటి అనేక భావజాలాలకు వ్యతిరేకంగా ఆయన సాంస్కృతిక పోరాటం చేశాడు. సాయిబాబా గురించి రాశాడు ఆయన. ప్రజల్లోకి విపరీతంగా అంటే ప్రజల్ని ఒక డైవర్ట్ చేసేటువంటి పద్ధతిలో నడుస్తున్నటువంటి అయ్యప్ప కల్ట్ మీద కూడా పాట రాశాడు ఆయన. అంటే స్వామియే శరణం అయ్యప్ప, మా కొంప ముంచుతీవి అయ్యప్ప అని ఒక పాట. ఇలా ప్రతి సందర్భంలోనూ గద్దర్ ప్రజెన్స్ ఉంది ప్రజా చేతన వెనకాల, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ. అటువంటి సమూహాల దగ్గరికి వెళ్ళి గద్దర్ని ఒక్కసారి వాళ్ళకి గుర్తు చేసి, అంటే వెన్నెల ఈ మధ్యకాలంలో కత్తి పద్మారావు గారి బర్త్డే ఫంక్షన్లో కూడా వెళ్ళింది ఆవిడ. ఓకే, వెళ్ళి ఆయనతో మాట్లాడింది ఆవిడ. ఆయన కూడా ఆవిడని హక్కును చేర్చుకున్నాడు. ఒక మంచి ట్రాన్సాక్షన్ జరిగింది ఆ రోజు. అది మీడియా సమావేశం కూడా జరిగింది, అక్కడ మాట్లాడింది ఆవిడ. అలాగే కారంచేడు ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ ఉన్నటువంటి ఆనాటి ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి పరంజ్యోతి ఇలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. వీళ్ళందరినీ కలిపి కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్లో విప్లవ రాజకీయాలని, ప్రజా రాజకీయాలని జనంలోకి తీసుకెళ్లటంలో మా తండ్రి పోషించినటువంటి పాత్ర చాలా కీలకమైంది. కాబట్టి ఆయన స్మారక చిహ్నం ఇక్కడ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అని వాళ్ళని కదా అడగాల్సింది ఈవిడ. వాళ్ళని అడిగి వాళ్ళు నిర్మాణం చేస్తుంటే ప్రభుత్వాలు ఏవైనా అడ్డంకి కలిగిస్తే అప్పుడు ప్రభుత్వాలతో యుద్ధం చేయాల్సినటువంటి పాత్ర వెన్నెలది. డైరెక్ట్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళకుండా, అంటే ప్రభుత్వమే ఒక స్మారక చిహ్నం నిర్మించాలి అని అడిగినట్టుగా ప్రొజెక్ట్ అయింది ఆ వార్త. అనుమతి కాదు. అంటే వీళ్ళేదో ఎలా కడతారు, వీళ్ళు కూడా ఎవరినో ఆశ్రయించాలి కదా, ఏవో ప్రజా సంఘాల వాళ్ళు. అంటే చంద్రబాబు దగ్గరికి వెళ్ళటం అనేది ఇంకొక గొడవ. చంద్రబాబు అనేవాడు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా మాత్రమే లేడు ఇప్పుడు. ఆయన ఎన్డీఏ ప్రతినిధి దగ్గరికి వెళ్ళి అడగటం, గద్దర్ నడిచినటువంటి మార్గాన్ని పూర్తిగా తుడిచేయటానికి ఎన్డీఏ కృషి చేస్తున్నటువంటి సందర్భం ఇది. ఈ టైంలో చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి గద్దర్ స్మారక చిహ్నం నిర్మించడానికి మీరు సహకరించాలి అని అడగటం, ఒక రకంగా గద్దర్ మీద దాడి జరిగింది, కాల్పులు జరిగినాయి ఆయన మీద. ఒక బుల్లెట్ ఆయన చనిపోయే వరకు ఉంది ఆయనలో. ఆ దాడి జరిగింది చంద్రబాబు నాయుడు హయాంలో. పైగా చంద్రబాబు నాయుడు చరిత్రలోకి వెడితే ఇప్పుడు ఏదో కగార్ ఆపరేషను, ఇక్కడ విప్లవోద్యమాన్ని తుడిచేయటానికి కేంద్ర ప్రభుత్వం చాలా కృషి చేస్తోంది, విపరీతంగా కష్టపడుతోంది, అనేక మందిని లొంగుబాటు ప్రదర్శిస్తోంది. లొంగిపోతారా లేకపోతే అదృశ్యం అవుతారా అని క్వశ్చన్ మార్క్ పెట్టింది విప్లవోద్యమం ముందు. ఇవన్నీ మాట్లాడుతున్నాం కానీ
వీటన్నిటికీ ఒక రకంగా గైడింగ్ ఫోర్స్ చంద్రబాబు నాయుడు. ఆయన ఇజ్రాయిల్ టెక్నాలజీ అనే పేరుతో ఆ రోజుల్లో 95లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, రామారావు గారి దగ్గర నుంచి అధికారం లాక్కున్న తర్వాత ఆయన కోవర్ట్ ఆపరేషన్లు అనేటువంటి కార్యక్రమం, అంటే ఈయన చేసింది కోవర్ట్ పనే అక్కడ. ఏది తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్ నుంచి వచ్చి ఆ పార్టీ నాయకుడిని పక్కకి తోసేసి ఆ పార్టీని తన కంట్రోల్లోకి తీసుకోవటం అనేది కూడా కోవర్ట్ ఆపరేషనే. అంటే రామారావు గారి అభిప్రాయాలకి భిన్నమైనటువంటి అభిప్రాయాలతో జనాలని తను పొల్యూట్ చేసి, తెలుగుదేశంలో రామారావు గారి వెనకాల ఉన్న వాళ్ళందరినీ పొల్యూట్ చేసి, ఆ కుటుంబాన్ని పొల్యూట్ చేసి, మొత్తాన్ని తన వెనకాల నిలబెట్టుకుని రామారావుని కాపాడుతున్నాను అనేటువంటి మిషన్ మీద ఆయన అధికారంలోంచి దించి తాను అధికారంలోకి రావడం. దీనికి మార్కెట్ నుంచి సపోర్ట్ తీసుకున్నాడు ఆయన. మార్కెట్ శక్తుల నుంచి సపోర్ట్ తీసుకుని, అంటే అప్పటికి 92లో మన దేశం మార్కెట్ ఎకానమీలోకి ఎంటర్ అయింది. మార్కెట్ శక్తులు ప్రభుత్వాలని నిర్వహిస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు చూస్తున్నాం మనం. కానీ అప్పుడు మొదలైంది. ఆ మొదలైనటువంటి ఆ ప్రారంభ దశలోనే మార్కెట్ శక్తులను అర్థం చేసుకున్నాడు చంద్రబాబు. అర్థం చేసుకుని తాను చేయబోయే ఆపరేషన్కి వాళ్ళ దగ్గర నుంచి ఆర్థిక సహకారం తీసుకుని, వాళ్ళ సహకారంతో తన యాంబిషన్ని తీర్చుకుని వాళ్ళకి ఏజెంట్గా మారాడు. ఈ మారిన సందర్భంలోనే ఆయన వాళ్ళకి ప్రామిస్ చేశాడు, ఇక్కడ మీరు పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ విప్లవోద్యమము లేకపోతే ఇతర నిరసన కార్యక్రమాలు, ఏ రకమైన తిరుగుబాట్లు అలాంటివి లేకుండా నేను చూసుకుంటాను. ఉద్యమకారులు ఏ రూపంలో ఉన్నా కానీ వాళ్ళని లొంగ తీసుకుంటాను, లొంగని వాళ్ళని చంపేస్తాను. ఈ 2 పనులు నేను చేయగలను సమర్థవంతంగా అని ప్రామిస్ చేసి ఈ కార్యక్రమానికి వాళ్ళతో డబ్బులు పెట్టించి, ఆయన దగ్గర ఒక ప్రభుత్వాన్ని పీకి ఇంకో ప్రభుత్వాన్ని పెట్టేంత డబ్బులు లేవు. కాబట్టి మార్కెట్ ఎకానమీ ఉధృతిగా ఉన్నటువంటి రోజుల్లో, చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నటువంటి రోజుల్లో వాళ్ళని ఇలా వాడాడు చంద్రబాబు. వాడి తను అధికారంలోకి వచ్చి వాళ్ళకి ఊడిగం చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆయన కోవర్ట్ ఆపరేషన్ అనే పద్ధతిని తీసుకొచ్చి పోలీసు వాళ్ళకి, ఇంటెలిజెన్స్ వాళ్ళకి లెక్క చెప్పాల్సిన అవసరం లేని నిధులు ఇచ్చాడు ఆయన. ఈ నిధులు ఇస్తూ వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఎవరైనా మనుషులే, ప్రతి ఒక్కరికి బలహీనతలు ఉంటాయి, ఆ బలహీనతల్ని ట్రాప్ చేయండి, ట్రేస్ చేయండి. పార్టీ సింపథైజర్స్ ఉంటారు, వాళ్ళకి కూడా బలహీనతలు, వాళ్ళకి సినిమా బలహీనత ఉంటుందా, అమ్మాయి బలహీనత ఉంటుందా, తాగుడు బలహీనత ఉంటుందా, ట్రాక్ చేయండి. చేసి ఆ ఏరియాలో డబ్బులు చల్లండి నెమ్మదిగా. నీడ్ ఉంటుంది వాళ్ళకి, ఆ నీడ్ తెలుసుకుని అక్కడ డబ్బులు చల్లి మీ కాంట్రాక్ట్లోకి వాళ్ళని తీసుకుని కొనండి వాళ్ళని. మనిషి సరుకుగా మారిపోయాడు, మనిషిని కొనేయాలనే ప్రోగ్రాం మొదలుపెట్టినోడు చంద్రబాబు. తెలుగు ప్రాంతాల్లో పెట్టి మనుషుల్ని కొనేసి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం కొనేసి ఆ సమాచారం ఆధారంగా అవతల వాళ్ళని మట్టుబెట్టడం. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నడిపి కార్పొరేట్ల మన్నన పొందిన చంద్రబాబు నాయుడు ఈ రోజున జరుగుతున్నటువంటి, ఈ రోజున కేంద్ర ప్రభుత్వం చేస్తోంది అనేటువంటి చాలా కార్యక్రమాలు ఆ రోజునే చేశాడు ఆయన. చేసి కొయ్యూరు ఎన్కౌంటరే ఒక అద్భుతమైన ఉదాహరణ ఆయన దుర్మార్గాలకి. అంటే బెంగళూరులో ఎక్కడో ఉన్నటువంటి పీపుల్స్ వార్ అగ్రనాయకత్వాన్ని, నల్లా ఆదిరెడ్డి గారిని, సంతోష్ని, వీళ్ళందరినీ అక్కడ పట్టుకుని, అక్కడ గోవిందరెడ్డి అని ఒకరిని కొనేసి అతని దగ్గర నుంచి కొన్న సమాచారంతో అతనితోనే వాళ్ళకి మత్తు మందు పెట్టి వాళ్ళని కస్టడీలోకి తీసుకుని అక్కడి నుంచి కరీంనగర్ జిల్లాకు తీసుకొచ్చి ఇక్కడ కాల్చి చంపి, దానికి లోకల్ ఫ్లేవర్ రావడం కోసం వేరే ఏదో కేసులో అరెస్ట్ అయ్యి ఒక లాకప్లో ఉన్నటువంటి ఒక కుర్రాడిని, ఒక గొర్రెలు కాసుకునేటువంటి కుర్రాడిని తీసుకొచ్చి నేటివిటీ కోసం అతన్ని చంపారు. అంత దుర్మార్గమైనటువంటి చరిత్ర ఉంది ఆయనకి. సో ఆయన కలవడం అన్నది ఇప్పుడు ఇబ్బందికరమే. ఆయన గద్దర్ మీద దాడి చేశాడు. గద్దర్ మీద దాడి చేశాడు అంటే ఇన్ ది సెన్స్ ఆ దాడి శత్రువు వైపు నుంచి జరిగింది అనేది ఒక ఇది ఉంది అభిప్రాయం ప్రపంచానికి. ఆ రోజున పరిపాలకుడుగా ఉన్నది చంద్రబాబు నాయుడు. ఆ బుల్లెట్ ఆయన చనిపోయే వరకు ఆయనలో ఉంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవటం కొంచెం ఇబ్బందే. అంటే ఇప్పుడు ఆవిడ వెళ్ళటం అనేది గద్దర్ ప్రయాణాన్ని ఒక రకంగా ఆయన దగ్గర, గద్దర్ టోటల్గా తన జీవితకాలంలో మాట్లాడిన మాటలు, చేసిన పనులు, ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. మరి వెన్నెల గారికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ సంజీవ్కి తెలుసు. సంజీవ్ ఈ మధ్య ఎక్కడో ప్రస్తావించాడేమో కూడా. అంటే గుంటూరులో వీళ్ళు ఒక ప్రోగ్రాం చేయడానికి వెళ్ళారు జననాట్య మండలి తరఫున. వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు అటాక్ చేసి కొట్టారు, విపరీతంగా టార్చర్ చేశారు. ఈ రఘురామకృష్ణరాజు వీళ్ళని కొట్టినట్టు లేకపోతే అంబటి రాంబాబు మీద దాడి చేశారని చెప్పినట్టు కాదు, అది సీరియస్గానే కొట్టారు. ఓకే, సీరియస్ ఇంట్రాగేషనే ఉండేది ఆ రోజుల్లో. 3rd డిగ్రీ ప్రాపర్గా ఉపయోగించి టార్చర్ చేసి వదిలేశారు వీళ్ళని. ఆ ప్రోగ్రాం జరగనివ్వలేదు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు అన్నీ తీసేసుకుని అలా వదిలేశారు రోడ్డు మీద. అక్కడి నుంచి తన
మిత్రులతో అంటే తన దళంతో కలిసి ఆయన ఆ ప్రోగ్రాం చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళతో కలిసి నెమ్మదిగా నడుచుకుంటూ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి, గుంటూరు పాత బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి ఆయన పాడటం మొదలుపెట్టాడు. ఆ పెయిన్లో జనం గుమిగూడారు. వాళ్ళకి చెప్పాడు జరిగిన గొడవ అంతా. మేము ఇక్కడ ఒక పని మీద వచ్చాము, ఒక ప్రోగ్రాం కోసం వచ్చాం, మమ్మల్ని ఇలా పట్టుకుని ఇలా టార్చర్ పెట్టారు, మేము ఇక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళాలి, మా దగ్గర ఏమీ లేవు, కాబట్టి ఇప్పుడు మమ్మల్ని నడిపించాల్సిన బాధ్యత మీదే. ఆ విషయాన్ని మీకు చెప్పడం కోసం ఇక్కడ పాడుతున్నాను నేను ఇంత పెయిన్లోను అని చెప్పి అక్కడ మళ్ళీ జనం ఆయన్ని భుజాలకు ఎత్తుకుని ఆయన తర్వాత కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా జరగడానికి సంబంధించినటువంటి ఆర్థిక సహకారం అందించి పంపించారు. ఇలాంటి ఇన్సిడెంట్లు ఉన్నాయి ఆయన జీవితంలో. ఎన్టీ రామారావు గారి పీరియడ్లో బహిరంగ కార్యక్రమాలు ఏవి జరగనిచ్చేవాడు కాదు ఆయన. ఆట మాట పాట 3 బందే. మీటింగులకు పర్మిషన్లు ఇచ్చేవాళ్ళు కాదు. హాల్ మీటింగులు పెట్టుకుంటే పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు, కానీ హాల్ మీటింగ్ దగ్గరకు వచ్చి అరెస్టులు చేసేవాళ్ళు. ఓకే, అలాంటి ఒక సందర్భం నడిచినటువంటి రోజులు అవి రామారావు గారి. అంటే ఆయన 89లో ఓడిపోయే వరకు ఒక రకంగా ఆయన ఓటమికి ఆ రోజుల్లో ఈ విప్లవోద్యమాన్ని అణచటం కోసం ఆయన జనం మీద చేసిన దాడులు కూడా ఒక కారణం. ఎన్టీ రామారావు 89 ఎన్నికల్లో ఓడిపోవటానికి. కాబట్టి ఈ చరిత్ర ఉంది తెలుగుదేశానికి. అలాగే ఈ కోవర్ట్ ఆపరేషన్లను ప్రోత్సహించటమే కాదు, పౌర హక్కుల సంఘం నాయకుల్ని చంపేసినటువంటి నయీం అనేటువంటి ఒక వ్యక్తి నిర్మాణం వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు చాలా ఓపెన్గానే. నయీం కావచ్చు, జడల నాగరాజు కావచ్చు, వీళ్ళందరూ ఆ టైంలో ఆయన ఆలోచన విధానం ప్రకారం క్రియేట్ అయినటువంటి ఎలిమెంట్సే. వీళ్ళు విప్లవోద్యమాన్ని రూట్స్లో నుంచి నిర్మూలించడం అనే ప్రోగ్రాం మీద చాలా యాక్టివ్గా పనిచేయటం మాత్రమే కాదు, వ్యాపారాలు, సెటిల్మెంట్లు, అంటే ఎప్పుడైతే ప్రైవేట్ ఎకానమీ మొదలైందో, ఇక్కడ మార్కెట్ ఎకానమీ మొదలయ్యాక అనేక గొడవలు కూడా వస్తాయి. ఈ ఘర్షణల్ని పరిష్కరించడానికి వీళ్ళు ఒక మాఫియాగా ఏర్పడిపోయారు. ఇలాంటి దారుణాలన్నీ జరగటానికి చంద్రబాబు నాయుడు గారు కారణం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ క్రమంలోనే గద్దర్ మీద దాడి జరిగింది. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎన్డీఏతో ఉన్నాడు. విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి కంకణం కట్టుకుని డేట్ ప్రకటించి మార్చి నెలాఖరికి ఈ దేశంలో ఈ పార్టీ ఉండదు అని ప్రకటించినటువంటి ఒక కూటమికి చెందినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా సభ్యత్వం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడగటం అంటే, ఎవరో అన్నారు దాని మీద కామెంట్ చేస్తూ, హత్య చేసిన వాడి దగ్గరికి వెళ్ళి మాకు సంస్మరణ సభకి చందా ఇవ్వండి అని అడిగినట్టుంది అని. ఓకే, అలాంటి అంటే చాలామంది సెంటిమెంట్లు గాయపడ్డాయి. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి సందర్భమే. దీని మీద రకరకాలుగా మాట్లాడుతున్నారు. అంటే ఇలా మాట్లాడుకోవటం కూడా ఇబ్బందికరంగానే ఉంది. ఇదే సమయంలో ఇంకొక చర్చ మొదలైంది. రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ప్రతిష్టాపన జరుగుతున్న టైంలో ఒక గొడవ జరిగింది. ఆ టైంలో ఈవిడ స్పందించలేదు. అంటే పృథ్వీరాజు లాంటి వాళ్ళు వచ్చి గొడవ చేశారు అక్కడ. చేసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహము, లేకపోతే ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహం, అది ఎప్పుడో వచ్చింది. అది ఘంటసాల గారి విగ్రహం అప్పుడే వచ్చింది కాబట్టి అది కాదు. అయితే తెలంగాణ కోసం పోరాడినటువంటి, తెలంగాణ ప్రజల కోసం యుద్ధం చేసి తెలంగాణ ప్రజల కోసం బుల్లెట్ గాయాలు తిన్నటువంటి ఈ కళాకారుల్ని కూడా ఇక్కడ సన్మానించుకోవాలి కదా అనే ప్రయత్నంలో చాలా విషయాలు మాట్లాడాడు. ఆ రోజు అక్కడ ఘర్షణ జరిగినప్పుడు శుభలేఖ సుధాకర్తో గొడవ జరిగిన సందర్భంగా పృథ్వీరాజు మాట్లాడుతూ, గద్దర్ విగ్రహం పెట్టండి, గూడ అంజన్న విగ్రహం పెట్టండి, లేకపోతే మొన్న వెళ్ళిపోయినటువంటి కళాకారుడు ఆయన విగ్రహం పెట్టండి, ఇవన్నీ డిమాండ్ చేశాడు ఆ రోజు. అతను కనీసం ప్రభుత్వం వైపు నుంచి ఆ రకమైన ప్రయత్నం చేయండి, ఆ ప్రయత్నం చేస్తాము అనే మాట అయినా చెప్పండి అని అడిగారు. ప్రభుత్వం మాట్లాడలేదు, ఇక్కడ మాట్లాడలేదు, పట్టించుకోలేదు కూడా. ఆ ఆవిష్కరణ రోజున అదంతా పోలీసులని పెట్టారు. ఎవరైనా వస్తే కనుక వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి లోపలేయటం కోసం మొత్తం ఆ ప్రాంగణం అంతా పోలీసులు పెట్టారు. తర్వాత కూడా అక్కడ పోలీస్ పహారా ఉంది, ఇప్పటికీ నడుస్తుంది, ఇప్పటికీ ఉంటారు. కాబట్టి అంతగా కాపాడటం జరుగుతుంది. దీని మీద మాట్లాడాలి కదా. తెలంగాణకి సంబంధించి ఒక సాంస్కృతిక ప్రతినిధిగా గద్దర్ని తెలంగాణ సమాజం చూస్తోంది, కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కాదు ఆయన. మీరు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు, మీ తండ్రి ఆయన, మీకు ఆ ఇమేజ్ తీసుకొచ్చింది గద్దర్. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీతో ఒక ప్రయాణం నడిచింది గద్దర్ది కూడా.
అంటే ఆయన ఒక విస్తృతమైన ఐక్య సంఘటనలో భాగంగా కాంగ్రెస్తో వెళ్ళాడు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతో ఒక విస్తృత ఐక్య సంఘటనలో భాగంగా రాహుల్ గాంధీని కూడా కలుపుకుని వెళ్ళాలి అనే అభిప్రాయం ఉంది. కానీ అది ఒక స్టేట్లో అధికార పార్టీగా ఉన్నప్పుడు దాంతో వ్యవహరించాల్సినటువంటి తీరు ఏమిటి, ఎలా వ్యవహరించాలి అనేది నిర్వచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య సంఘటన పేరుతో కాంగ్రెస్తో కలిసినటువంటి ఐక్య సంఘటన అనేది ఇక్కడ నడవదు. ఇక్కడ రారు కూడా, వాళ్ళు పిలిచిన. ఎందుకు రారు అంటే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. పక్క రాష్ట్రంలో వస్తారు, వాళ్ళు అధికారంలో లేని రాష్ట్రంలో వస్తారు. కానీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్ట్లో ఉంటారు. రాహుల్ గాంధీ గారి కాంట్రాక్ట్లో ఈయన లేడు, రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నాడు. ఆయన అడపాదడపా ప్రధాని మీద విసురుతాడు. మొన్న కూడా మాట్లాడాడు. రావి నారాయణ రెడ్డి గారి స్మారక సభలో ఫాసిస్ట్ మోడీ అన్నాడు అని చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు. విప్లవ కమ్యూనిస్టు భాష అంతా మాట్లాడాడు ఆయన. అంత మాత్రం చేత రేవంత్ రెడ్డి గారు ఏదో విప్లవోద్యమం పట్ల చాలా సాఫ్ట్గా ఉన్నాడని అనుకోనక్కర్లేదు. ఆయన కర్రగుట్టల్లో జరిగినటువంటి దాడి సందర్భంగా తెలంగాణ పోలీసు సైన్యం కూడా వెళ్ళి పనిచేసింది అక్కడ. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ పరిస్థితుల్లో ఈవిడ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి కలిశారు అని చెప్పారు. దీనికి ఇంకొక పోలిక ఏంటంటే గద్దర్ కూడా ఒకసారి ఆ మధ్య కాంగ్రెస్తో చంద్రబాబు ప్రయాణించాడు. ఏది బీజేపీతో విడాకులు తీసుకుని కాంగ్రెస్తో సయోధ్యలోకి వెళ్ళాడు ఆయన. నరేంద్ర మోడీ మీద చాలా తీవ్రమైన అగ్రెసివ్ స్టేట్మెంట్లు ఇచ్చి, మోడీ నువ్వు నాకు జూనియర్ అన్న లెవెల్లో చాలా అగ్రెసివ్గా ప్రసంగించాడు ఆయన. ఈ ఉపన్యాసాలు జరుగుతుండగా ఆయన కాంగ్రెస్తో ప్రయాణిస్తున్న సమయంలో ఒక సభలో గద్దర్ చంద్రబాబుని కలిశాడు. వాళ్ళిద్దరూ కావలించుకున్నారు. ఈయనే ఆలింగనం చేసుకున్నాడు. ఆయన కూడా అలా అన్నాడు. అది గద్దర్ మీద చాలా క్రిటిసిజం వచ్చింది. వచ్చినప్పుడు అది వేదికకి సంబంధించినటువంటి ఒక గౌరవాలు అవి ఉంటాయి అక్కడ. కాబట్టి ఆ వేదిక గౌరవం భంగకరంగా వ్యవహరించకూడదు కాబట్టి నేను ఆయన్ని కావలించుకున్నాను తప్ప ఆయన రాజకీయ అభిప్రాయాలతోనూ లేకపోతే ఆయన చరిత్రతోనూ నాకుండే రిజర్వేషన్స్ నాకు ఉన్నాయని చెప్పాడు. తర్వాత ఆ లిమిటేషన్ ఉంది. అయితే ఇప్పుడు అది కూడా ఆ ఫోటోలు కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. అంటే గద్దర్ వ్యక్తిత్వ హరణం జరిగింది ఆ టైంలో. ఆ వ్యక్తిత్వ హరణం మళ్ళీ ఇప్పుడు కొనసాగడానికి ఈవిడ దోహదపడింది. రెండోది, ఇక్కడ చాలా ఈజీగా తీసేసుకుని కొంతమంది అగ్రకులాలకు చెందినటువంటి వాళ్ళు చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు మీడియా ముందుకు వచ్చి. అంటే దళిత జీవితాలని ఒక జడ్జి చేసే పద్ధతిలో వెన్నెల గారు అక్కడికి వెళ్ళటాన్ని, లేకపోతే బట్టి విక్రమార్క ఎపిసోడు, ఆయన గనుల తవ్వకంలో వేలు పెట్టడం, ఆంధ్రజ్యోతి కథనం, ఈ నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం ఉంది మధిర కదా. ఆ మధిర ప్రాంతంలో ఆయన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కమ్మ కులానికి అనుకూలంగా ఉంటాడు లాంటి మాటలు కొంతమంది మాట్లాడుతున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఆయన ప్రయోజనాలు పొందడానికి ట్రై చేస్తున్నాడు. ఆయన తన ప్రాఫిట్ కోసం చేస్తున్న దాన్ని కంట్రోల్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రజ్యోతి నుంచి ఆపరేషన్ నడిపాడు. ఇవన్నీ మాట్లాడుతున్నారు బయటకు వచ్చి. అంటే ఒక రకమైనటువంటి సఫరింగ్ ఉంటుంది వాళ్ళకి. అధికార పదవుల్లోకి వచ్చినప్పటికీ వాళ్ళు ఆపరేట్ చేసేది ఏముండదు అక్కడ. వాళ్ళ బతుకు తెరువు కోసం యుద్ధమే. వాళ్ళు ఆ పార్టీలో ఉంటారు, క్యాబినెట్లో ఉంటారు. కానీ క్యాబినెట్లో కూడా వెలివాడ ఉంటుంది అక్కడ కూడా. ఆ వెలివాడలోనే ఉంటారు వాళ్ళు. కాబట్టి యుద్ధం చేయటమా లేకపోతే ఏం చేయటం అనే పరిస్థితే. ఇప్పుడు ఈవిడ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. వెన్నెల ఓడిపోయినప్పటికీ, ఆవిడ కాంగ్రెస్ పార్టీతో ఉన్నప్పటికీ ఆవిడకి ఒక లిమిటేషన్ ఉంటుంది ఖచ్చితంగా. ఇవన్నీ ఫ్రాంచైజీ మోడల్లోకి వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణని ఫ్రాంచైజీ తీసుకున్నాడు ఒక రకంగా. కాంగ్రెస్ పార్టీ బయటకు అంటే తెలంగాణ బయట లేకపోతే తెలంగాణలోకి వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడేటువంటి మాటలు, ఆ స్పిరిట్ ఇక్కడ పరిపాలనలో కొనసాగాలని లేదు. కొనసాగితే కొనసాగవచ్చు, అడపాదడపా మాటల్ని ఆయన ఉటంకించవచ్చు ముఖ్యమంత్రి గారు. అది వేరు. ఈయన ఇవి పట్టించుకోవాలి. ఈ పరిపాలన మీద డే టు డే మానిటరింగ్ ఉండదు వాళ్ళది. వీళ్ళు పంపిస్తామని చెప్పినటువంటి ఆ డబ్బుల తాలూకా వ్యవహారం సరిగ్గా జరుగుతుందా లేదా అనేది ఒకటే మానిటర్ చేస్తారు వాళ్ళు. ఇది పార్టీ ఫండ్ అంతే. ఇది రేవంత్ రెడ్డి రోజుల్లో కొత్తగా లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రోజుల్లో కూడా అదే నడిచింది. ఆయన కాంగ్రెస్ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి తీసుకొచ్చి ఇక్కడ వాడాడు. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఈ దళిత
రాజకీయాల్లో ఉన్నటువంటి మంత్రి పదవుల్లో, ఉప ముఖ్యమంత్రి పదవుల్లో కూడా వాళ్ళని వాంటెడ్గానే పెడతారు ఇలాంటి దాడులు చేయించడానికి. కానీ తప్పదు, ఆ ప్రయాణం కూడా ఉంటుంది. ఆ ఉండటాన్ని యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళతో కలవాలి, వాళ్ళతో నడవాలి, వాళ్ళని సపోర్ట్ చేసి తీరాలి. క్రిటికల్గా వాళ్ళ మీద దాడులు చేయటం తప్పు. ఇప్పుడు భట్టి మీద కావచ్చు, వెన్నెల మీద కావచ్చు, వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి బయటికి నడిపించాల్సినటువంటి సందర్భం ఉంది. లేదు అక్కడున్నా కానీ వ్యక్తిత్వంతో ఎలా మాట్లాడాలి, ఎలా ట్రావెల్ చేయాలి అనే దానికి సంబంధించి ఒక ఎరుక కల్పించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అది అంతవరకు మాట్లాడవచ్చు, కానీ అటాక్ చేసి మాట్లాడక్కర్లేదు, వాళ్ళ మీద పర్సనల్ దాడి చేయక్కర్లేదు. కానీ అది కనిపిస్తుంది బయట, కొంతమంది ఆ స్థాయికి వెళ్ళి మాట్లాడేస్తున్నారు. అలా దాడి చేయటం సబబు కాదు. అందుకని చాలామంది మాట్లాడతారు. చాలామంది కమ్యూనిస్ట్ పార్టీల్లో ఉన్నటువంటి అగ్రకులాల వాళ్ళకి ఒక ఇది ఉంటుంది. అంటే పల్లెల్లో, మాలపల్లిలో కానీ మాదిగూడెంలో కానీ కాంగ్రెసు, తెలుగుదేశం ఈ రకమైన దిమ్మలు కనిపిస్తాయి. ఊరిలో కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి దిమ్మలు కనిపిస్తాయి చాలా ఊళ్ళల్లో. కొన్ని ఊళ్ళల్లో అక్కడ కూడా కమ్యూనిస్ట్ పార్టీ స్తూపాలు కనిపిస్తాయి. కానీ మెజారిటీ ఆంధ్రప్రదేశ్లో అవి కనిపిస్తాయి. అంటే నేను ఆ మధ్య తెనాలి పక్కన ఈయన కొలకలూరులో మోదుకూరు జాన్సన్ గారి స్మారక సభకి వెళ్ళాను. ఆయన మాదిగగూడెంలో వెళ్ళాం. ఆయన సమాధి అక్కడ ఉంది. అంటే ఆ సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మొదలైంది కార్యక్రమం. అక్కడ నివాళులు అర్పించి మీటింగ్ దగ్గరికి వచ్చాం. ఆ సమాధి ఉన్నటువంటి మాదిగగూడెంలో ఈ దిమ్మలే ఉన్నాయి, అధికార పార్టీల దిమ్మలే ఉన్నాయి, ఊళ్ళో కమ్యూనిస్ట్ పార్టీ దిమ్మలు ఉన్నాయి. ఊళ్ళో జరిగింది మీటింగ్, ఊరి సెంటర్లో. అంటే ఆయన ప్రముఖ కవి, చాలామందికి కనెక్ట్ అయి ఉన్నటువంటి కవి. అలాగే అధికార పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీతో కూడా ఆయనకు ఒక ట్రావెల్ ఉంది. ఇలా ఆయన చరిత్ర అవన్నీ తెలిసినటువంటి, ఆయన స్థాయి తెలిసి ఉండటం చేత ఊళ్ళో అగ్రకులాల వాళ్ళు కూడా అభ్యంతరం చెప్పాల ఆ మెయిన్ సెంటర్లో సంస్మరణ సభ పెట్టుకోవడానికి. బాగా వాళ్ళే ఏర్పాట్లు చేశారు. వాళ్ళు ఓన్ చేసుకున్నారు, సత్కరించారు అందరినీ, వచ్చిన వాళ్ళందరినీ. భోజనాలు ఏర్పాట్లన్నీ మేమే చేస్తా ఉన్నారు, కానీ వాళ్ళు వద్దన్నారు. వద్దు, అక్కడ వరకు మేము పెట్టుకుంటామండి, భోజనాల వరకు ఇక్కడ వరకు మీరు చేశారు చాలు అని చెప్పారు. ఇది ఇలా ట్రాప్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి. ఎందుకు వాళ్ళు అలా ఉంటారంటే వాళ్ళ జీవితం రోజు సమస్యే. రోజువారీ బతకటం కోసం ఎవడో ఒకరిని ఆశ్రయించక తప్పని ఒక దౌర్బల్యం ఉంటుంది అక్కడ. ఆ బలహీనతని వీళ్ళు క్యాష్ చేసుకుంటారు. దాని మీద వాళ్ళు ఎలాగూ క్యాష్ చేసుకుంటున్నారు. ఇటువైపు నుంచి కూడా మీరు అలా ఉంటారు ఎందుకు అని క్వశ్చన్ చేయటం తప్పు కదా. సతీష్ చంద్ర ఒక అద్భుతమైన జోక్ వేశాడు చాలా కాలం క్రితం. అంటే ఆయన తన లైఫ్ గురించి చెప్పుకుంటూ, మేము స్కూల్లో చదువుకునే రోజుల్లో గోడల మీద మేడే వర్ధిల్లాలి అని ఉండేది, అది ఎలా అర్థమైందంటే నాకు అని చెబుతూ ఆయన, మా ఊళ్ళో మేడల మీద ఎర్రజెండాలు ఉండేవి కాబట్టి మేడే వర్ధిల్లాలని కోరుకుంటున్నారేమో వీళ్ళు అనిపించింది నాకు. మేడలు ఓకే. అంటే అదొక ఆవేదనలో నుంచి వచ్చిన విమర్శే. అంత మాత్రం చేత ఆయన ఏదో అగ్రకులాల వాళ్ళు సింపథెటిక్గా ఉంటే కాదని, అలా కాదు. అంటే ఇటు నుంచి కూడా అలాగే చూడటం వలన వచ్చినటువంటి ప్రతిస్పందన అది. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి జీవితంలో. అందుకని వెన్నెల చంద్రబాబును కలవటం అనేది ఇబ్బందికరమైన అంశమే. ఇప్పటికైనా క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్ సార్ ఇంకొకసారి. డెఫినెట్గా. అంటే అధికార పార్టీ, ఆవిడ పనిచేసినటువంటి పార్టీ ఒక సందర్భంలో ఇక్కడ నడుస్తున్నటువంటి ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి విమర్శతో ఆ రోజున ఆ మెయిన్ స్ట్రీమ్ ఏరియాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో మీ ప్రయాణం నడిచింది, ఓకే. కానీ ప్రభుత్వం ఏర్పడిపోయిన తర్వాత వాళ్ళ మీద కూడా మీ సమీక్ష ఉండాలి కదా. మీరు ఆ రోజున ప్రభుత్వాన్ని ఎలా చూశారో ఈ ప్రభుత్వాన్ని కూడా అలాగే చూడండి. మీరు ఇన్సైడర్గా చూడండి. ఇన్సైడర్గా ఉండే ఇప్పుడు మధు యాష్కి మొన్న గద్దర్ ఇది జరిగినప్పుడు సంస్మరణ సభ, దానిలో ఒక విచిత్రమైన మాట వాడాడు ఆయన. నేను అందుకని భట్టి విక్రమార్క గురించి చెప్పా. భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వలన ఆయన అలసిపోయాడు, ఆ మరణానికి అదే దారి తీసిందేమో అనుకుంటున్నాను అన్న లెవెల్లో మాట్లాడాడు ఆయన. నిజానికి అలా అని ఉండకుండా ఉంటే బాగుండేది అనేసాడు ఆయన. కాబట్టి అంటే అక్కడ టార్గెట్ ప్రపంచం దృష్టిలో భట్టి విక్రమార్క అవుతాడు. అంటే భట్టి విక్రమార్క కాబట్టి ఆ మాట అనగలిగాడేమో ఆయన అనిపించే పరిస్థితి ఉంది కదా. అందుకని మీరు అక్కడున్నప్పటికీ క్రిటికల్గా ఉండి మీ వ్యక్తిత్వాలను ఇబ్బంది పెట్టుకొని అక్కర్లేదు. ఓకే. అలా వ్యక్తిత్వాలతో ఉన్నటువంటి దళిత నాయకులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు బలంగానే. వాళ్ళకి ఆ గుర్తింపు ఉంది, వాళ్ళకి ఆ ప్రత్యేకత కూడా ప్రపంచం ఇస్తోంది. ఆ ప్రత్యేకతను నిలబెట్టుకోవడం కోసం గద్దర్ తనయ్య ప్రయత్నం చేయటం లేదేమో అనే ఆవేదనతో మాట్లాడటమే. ఓకే. ఆ రకంగా నడిపించటం అంటే ఇప్పుడు క్రిటికల్గా అటాక్ చేస్తే వాళ్ళు మరీ ముడుచుకుపోతారు.
అది జరగకూడదు. అది జరగకుండా వాళ్ళకి విషయాన్ని అర్థం చేయించి వాళ్ళు ఏం చెయ్యాలో అది చేసే దిశగా వాళ్ళని నడిపించడానికి మనం ఏం చేయగలం అనేది ఆలోచించాలి. ఆ పద్ధతిలో క్రిటిసిజం ఉండాలి అనేది ఆవేదన. ఓకే సార్, అలాగే ఈమె కూడా తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకొని మళ్ళీ డెఫినెట్గా తగిన చర్యలు తీసుకున్నారు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఒక సింబల్. ఈ దేశంలో ఆర్థిక సరళీకరణలు మొదలైన తర్వాత ఫాసిస్ట్ రాజ్యపు నమూనాని తెలుగు ప్రజలకి మాత్రమే కాదు భారత ప్రజలకి పరిచయం చేసిన వాడు చంద్రబాబు నాయుడు. ఆయనకు ఒక టైటిల్ ఉంది, సమాచార సాంకేతిక విప్లవ రథసారథి అని. ఆయన పుట్టినరోజు సందర్భంగా యాడ్లు ఇస్తూ ఉంటారు చాలామంది ఐటీ కంపెనీల వాళ్ళు. పైగా అసలు భారతదేశానికి కంప్యూటర్ పరిచయం చేసిందే చంద్రబాబు అన్నట్టుగా కూడా ఓ ప్రచారం నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎంజాయ్ చేస్తాడు ఆయన. సో నిన్న ఈవిడ వెళ్ళి మాట్లాడటాన్ని కూడా ఎంజాయ్ చేసి ఉంటాడు ఆయన. దీన్ని ఆయన సర్కిల్లో ఆయన ఎలా ప్రమోట్ చేస్తాడు అనేది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. అలాంటి నేచర్ ఉన్నటువంటి మనిషి ఆయన. అందుకని అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా దూరం ఉండాలి, ఖచ్చితంగా గ్యాప్ మెయింటైన్ చేయాలి. చంద్రబాబు పట్ల చాలా స్పష్టమైనటువంటి వైఖరితో వ్యవహరించాలి ఎవరైనా సరే. ఓకే సార్, థ్యాంక్ యూ.